KVR News 9 కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. పండగ వేళ విద్యార్థులకు కానుక ఇచ్చిన కూటమి ప్రభుత్వం, మంత్రి కొల్లు రవీంద్ర. ఆరు గ్యారెంటీలు అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్, కట్టు యాదవ్. ఆదోని మండలం కరువు మండలంగా ప్రకటించాలి భారత కమ్యూనిస్టు పార్టీ. గుండకమ్మ వాగు నుండి మార్కాపురం చెరువు పూడికతీత ప్రారంభించిన శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి. పండుగ వేళ విద్యార్థులకు కానుక ఇచ్చిన కూటమి ప్రభుత్వం, రాష్ట్ర గనుడు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మీడియా సమావేశం. అందరికీ నమస్కారం. పేద విద్యార్థుల విద్య కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందనే దానికి ఈరోజు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు బకాయి పెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి నిన్న 400 కోట్లు కూడా రిలీజ్ చేసి ఇప్పటికి దశల వారీగా 1788 కోట్ల రూపాయలు మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు, ఈబీసీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిది. అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చొరవతో మరి ఏ ఒక్క విద్యార్థి కూడా ఇబ్బంది రాకుండా ఈరోజు బకాయిలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిల వల్ల చాలామంది విద్యార్థులు డిగ్రీలు కంప్లీట్ చేసుకున్నా, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నా వాళ్ళ సర్టిఫికేట్లు ఇస్తానికి కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ప్రభుత్వం వచ్చిన వెంటనే గమనించాం. వెంటనే అన్ని స్కూల్స్కి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఏ ఒక్క విద్యార్థిని ఇబ్బంది పెట్టొద్దు, మీ బకాయిలు మొత్తం కూడా కూటమి ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పి హామీ ఇచ్చి ఆ హామీని నిలబెట్టుకుంటా ఉన్నాం. ఆ 10 లక్షల మంది విద్యార్థులకి ఇమీడియట్గా సర్టిఫికెట్లు ఇప్పించడం జరిగింది. ఎక్కడైనా కాలేజీ వాళ్ళు ఇబ్బంది పెడితే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాను గట్టిగా కూడా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ కింద 2832 కోట్ల రూపాయలు బకాయి పెట్టారు. అలాగే వసతి దీవెనల కింద 989 కోట్ల రూపాయలు వసతి దీవెన బకాయిలు పెట్టారు. అలాగే పీజీ ఫీజు రియంబర్స్మెంట్ కింద 450 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ బీసీలు కనపడలేదా, ఈ ఎస్సీలు కనపడలేదా, ఈ పేద ఎస్టీ విద్యార్థులు మీకు కనపడలేదా అని చెప్పి మేము ఆ రోజున మిమ్మల్ని అడిగినటువంటి సందర్భం ఉంది. కానీ మీరు పట్టించుకోలే. అందుకనే ఈ ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఏదైతే బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా కడుతూ ఆ విద్యార్థులకు ఎక్కడా కూడా ఏ ఇబ్బంది రాకుండా వాళ్ళ కార్యక్రమాలు చేస్తున్నాం. 2014-19లో 16 లక్షల మంది విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ కింద 5 సంవత్సరాలు దగ్గర 10,136 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. ఏ ఒక్క విద్యార్థి కూడా ఇబ్బంది రాకుండా మరి అంతకుముందు ప్రభుత్వం బకాయి పెట్టింది కూడా ఆ రోజు మేము కట్టినటువంటి సందర్భం ఉంది. అట్లాగే మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా, రంగులు వేసుకుంటాకి 3,000 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టారే, ఆ డబ్బులు ఈ పేద విద్యార్థులు చదువుకిస్తే మరి ఉపయోగపడేది కదా. అంటే కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించుకోవాలి మీ వాళ్ళకి. ప్రజాధనం దుర్వినియోగం చేశారు రంగుల పేరుతో, రంగుల పిచ్చితో. అదేవిధంగా ట్యాబుల పేరుతో, విద్యార్థులకు ట్యాబుల పేరుతో ఒక కంపెనీని సృష్టించి 1,200 కోట్ల రూపాయలు ఆ కంపెనీకి దారదత్తం చేశారు. దాంట్లో కమిషన్లు కొట్టుకున్నారు. పేద విద్యార్థులు చెల్లించడానికి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులకి చెల్లించడానికి మీకు మనసులు రావు.
కానీ దోపిడీ చేయటానికి విద్యా కానుక పేరుతో 400 కోట్ల రూపాయల నిధులు మీ తాడేపల్లి ప్యాలెస్కు సంబంధించి పనులు చేసుకోవడానికి డైవర్ట్ చేసుకున్నారు. ఇది వాస్తవాలు కావా? ఇవన్నీ కూడా మరి ఆ రోజున అడుగుతా ఉంటే వాళ్ళ మీద, విద్యార్థుల మీద రేప్ కేసులు పెట్టించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున అన్నీ అడుగుతాకి వాళ్ళ ఇంటికి వస్తారని చెప్పి అరెస్టులు చేయించి వాళ్ళ మీద దాడులు చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇవాళ ఇదే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి మొన్న వాయిదా తీర్మానం మీరు అడిగారు. బీసీలను మరోసారి మోసం చేసి ఓట్లు దండుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ పత్రికా సమావేశంలో ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ కట్టుబడి బీసీలకు పొందుపరిచిన సంక్షేమ పథకాలు మరియు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆక్వాకల్చర్, నర్సరీలను, మార్కెటింగ్లను వంటి చేపల అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని గప్పాలు కొట్టిరు. మరి యాదవ సోదరులకు, కుటుంబ సోదరులకు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే గొర్రెల పథకాన్ని 2వ దశ చేపడతామని చెప్పి మరి ఆ రోజు చెప్పడం జరిగింది. లాస్ట్ కు యాదవ్ సోదరులు కట్టినటువంటి డీడీలనే వాపస్ కూడా ఇవ్వకుండా మరి 2 ఏళ్లు సతాయించినటువంటి ఈ గవర్నమెంట్ సమాధానం చెప్పాలి యాదవ్ బిడ్డలకి. అట్లే గౌడవ సోదరులకు కూడా ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమిని తాటి చెట్లు నాటడానికి కేటాయించి తాటి చెట్ల నాట్ల కొనుగోలు, డ్రిప్ ఇరిగేషన్, కాంపౌండ్ నిర్మాణం కోసం 90% సబ్సిడీ ఇస్తానని చెప్పి రిజర్వేషన్లు ప్రస్తుతం 15 నుంచి 25 కూడా గౌడ సోదరులకు ఇస్తామని చెప్పి గప్పాలు వాళ్ళకి మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్. అట్లే జనగాం జిల్లాకు సర్దార్ పాపన్న గారి పేరు పెడతామని చెప్పి మళ్ళీ 6 నెలలు పోయింది, 22 నెలలు అయింది. మరి ఇప్పటి వరకు సర్దార్ పాపన్న గారి పేరును జనగామ జిల్లాకు ఎందుకు పెట్టలేదని మా గౌడ సోదరుల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లే తెలంగాణ మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి యువతకు రుణాలు ఇస్తామని చెప్పి, వ్యాపారాలు సహకరిస్తామని చెప్పి మరి పద్మశాలీలకు జగిత్యాల, నారాయణపేట, భువనగిరిలో మరి క్షౌరాలు, భువనగిరిలో అన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పాడు. మరి అట్లే విశ్వకర్మకు బంగారు, వడ్రంగి, దర్జీలకు కూడా అన్ని రకాలుగా సాయం చేస్తాను. ఇట్లా బీసీ సమాజాన్ని మొత్తం కూడా మోసం చేసిన రేవంత్ రెడ్డిని మరి ఇప్పుడు బీసీలు బట్టలు వేసిన పాపం లేదు. నువ్వు ఎన్నికలు పెడతావా లేదా మాకు తెలియదు, కానీ మాకు ఇస్తానని చెప్పినటువంటి మా కార్పొరేషన్ ఏడిపోయింది. సంవత్సరానికి 1,00,000 కోట్లను ఖర్చు చేస్తానన్నావు, మరి వల్ల ఎక్కడికి పోయినా అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి బీసీ సమాజం మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. కేవలం ఇది సమయం గడుపుకోవడానికి, ఇతరుల మీద అబండాలు వేయడానికే తప్ప ఇక బీసీ సమాజానికి కాంగ్రెస్ పార్టీ చేసేది ఏం లేదు. కనుక ఇప్పుడైనా బీసీ సంఘం నాయకులకు మరి బీసీ కృష్ణాయ్య గారికి, తీర్మాన్ మల్లన్నకు కూడా సవాల్ ఇస్తున్నాం. ఈ దగులుబాజీ ప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి ఈ నిర్దాక్షిణమైన మోసాన్ని ఎండగడతారా లేకపోతే వాళ్ళకి చెంచాలుగా పనిచేస్తారా అని చెప్పి బీసీ సంఘాలను కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే తప్పకుండా బీసీలకు చట్టంలో కానీ లేకపోతే సామాజికంగా కానీ అన్ని రకాలుగా న్యాయం జరగాలంటే మళ్ళీ కేసీఆర్ గారే రావాలి. బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష బీసీలందరూ కూడా ఇవాళ న్యాయసంటోళ్ళం కూడా మరి సామాన్యులు కూడా ఈరోజు మరి వనపర్తి మున్సిపల్ పీఠాన్ని కూడా ఎక్కడం జరిగింది. గతంలో ఒక ఎస్టీ సోదరుడు జనరల్ లో ఉంటే మరి అక్కడ కూడా జనరల్ స్థానం నుంచి ఎస్టీని గెలిపించడం జరిగింది. కేవలం రిజర్వేషన్లే కాదు, సమాజంలో బీసీలకు, బీసీ నాయకత్వానికి కూడా సగర్వంగా ఆత్మాభిమానం ఉంటది. మరి డబ్బుతో సంబంధం లేకుండా, రాజకీయాలతో సంబంధం లేకుండా సమన్వయం జరగాలంటే మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే తప్పకుండా బీసీలకు న్యాయం జరుగుతుంది. కనుక కేసీఆర్ గారు తప్పకుండా ఉద్యమిస్తారు. బీసీ సమాజం కూడా ఏకం కావాలి, కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలని చెప్పి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని గెలిపించండి, కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలని చెప్పి
ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై ఎస్ఎన్ఆర్. రిజర్వేషన్ ఖచ్చితంగా చట్టం తెచ్చి మరి బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీ డిక్లరేషన్ సభలో చెప్పడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల అంటే ఖాళీ 2 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. మరి ఇంతకాలం ఈ బీసీ రిజర్వేషన్లను పక్కన పెట్టి స్థానిక సంస్థల ఎలక్షన్లు జరపకుండా కాలయాపన చేస్తూ మరి హరిబరిగా తొందరపాటు నిర్ణయం తీసుకొని 2 గవర్నర్కు మరి అసెంబ్లీ తీర్మానం కాపీ పంపి మరి అసెంబ్లీ చేసిన కాపీని గవర్నర్ దగ్గరనే పెండింగ్ లో ఉండగానే మళ్ళా ఒకటి జీవో నెంబర్ 9 అని చెప్పేసి 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తూ ఎన్నికలకు పోతామని చెప్పేసి మళ్ళా ఒక కొత్త డ్రామాకు తెరలేపి మరి కోర్టులో కేసు ఉండగానే మరి ఇది చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పద్ధతి కాదు. మళ్ళీ చట్టసభలో ఈరోజు స్థానిక సంస్థల్లో 42% బీసీలకు ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ ప్రస్తుతం జరిగిన సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు మీరు గమనిస్తారంటే మరి 50% పైగానే బీసీలో పోటీ చేయడం జరిగింది. మరి మీరు ఇచ్చిన 42% ఇంకా 8% చట్టపరంగా తగ్గించినట్టు అయిపోయింది. మరి అట్లా కాదు, చట్టసభలో ఎమ్మెల్యేల స్థానంలో ఎమ్మెల్యే కూడా ఈ 42% విధించే విధంగా చట్టసభల్లో తీర్మానం చేసి మరి ఖచ్చితంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 42% వాటా ఖచ్చితంగా కల్పించాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి దానిని కొనసాగిగా మరి జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు మండల పార్టీ అధ్యక్షులు వారుగా కొంచెం వివరణ ఇస్తారు. అందరికీ ఆదోని మండలం కరువు మండలంగా ప్రకటించాలని, అధిక వర్షాల వలన నీటిలో మునిగాయి. ఆదోని మండలం పంటలన్నీ నష్టపోయాయని, పత్తి రైతుకు ఎకరాకి 50,000 రూపాయలు ఇవ్వాలని, మిగతా పంటలకు కూడా అన్ని పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని ఇచ్చి రైతులు ఆదుకోవాలని, రైతులకు బ్యాంకులో ఉన్నటువంటి అప్పులన్నీ రద్దు చేయాలని, నెట్టకల గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలను, త్రాగునీరును పరిష్కరించాలని, 104 బసాపురం వంక పొంగి పొర్లుతున్నది, రాకపోకలు చాలా ఇబ్బందిగా ఉందని, తక్షణమే మోరిని హైట్ బ్రిడ్జ్ నిర్మించాలని, ధనాపురం నాగనాథ్ తల్లి నుండి హులుగుంద వరకు రోడ్డు గుంతలుగా రోడ్ అంత ప్రమాదకరంగా మారింది. తక్షణమే రోడ్డు వేయాలని, అధిక వర్షం వలన గ్రామాలలో వ్యవసాయ కూలీలకు, రైతులకు 50 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు దుకాణాల ద్వారా ఇవ్వాలని, మిగతా గ్రామాలలో త్రాగునీరు సమస్యలను పరిష్కరించాలని నాయకులు పాల్గొన్నటువంటి కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వి సత్యనారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు కొత్తూరు గంగన్న, రైతు సంఘం ఆదోని నియోజకవర్గం కార్యదర్శి మదరి ఎల్లప్ప, 104 బసాపురం సిపిఐ నాయకులు కరెంట్ ఈరన్న, మండగిరి శేషప్ప, చిన్న హరివనం నాగేష్ తదితరులు రైతులు పాల్గొనడం జరిగింది. కౌలు రైతుల గురించి ఈ మండలంలో విపరీతమైన వర్షాల వల్ల చిన్నరివాణం పంచాయతీ చెందిన చిన్నరివాణం చిన్న గోనాల గ్రామంలో ఈ వర్షాల వల్ల రామ్జల చెరువుపై నుంచి నీళ్లు వచ్చి సుమారుగా 2.5 కిలోమీటర్ల రోడ్డు ఎడల్పుతో 3 వంకలు ప్రవహించి చాలా ఇబ్బందికరంగా ప్రవహించి సుమారు 4,000 ఎకరాల్లో పత్తి, మిరప, వరి, కంది, కొర్ర విపరీతంగా నష్టపోయి అడ్డం పడింది. కలెక్టర్ గారు కూడా 20 రోజుల క్రితం వచ్చి సందర్శించి వెళ్ళినారు. ఇప్పటికి కూడా చాలా గ్రామాల్లో సమస్యలు ఉన్నాయి. ఫస్ట్ తాగునీరు ట్యాంక్ ని సుమారు 15 రోజులు ఒకసారి క్లీన్ చేసి సమృద్ధిగా నీళ్లు ఇవ్వాలి. 2 రేషన్ కార్డులలో ఇంతవరకు పోస్టు మొత్తము కోటా కింద సరిగా రేషన్ కోటా చిన్నరివాణం గ్రామానికి ఇవ్వడం లేదు. ప్రతిసారి తరుగునే ఉంది కానీ ప్రతి నెల కార్డులకి ఎంత మొత్తం రేషన్ కార్డు ఉందో అంత రేషన్ కార్డు పంపించే ఏర్పాట్లు చేయవలసిందిగా సబ్ కలెక్టర్ గారిని కోరుచున్నాము. మొత్తం మీద ఈ పంట విపరీతమైన పంటలు నష్టపోయినందువలన ఆదోని మండలంలోని ప్రతి గ్రామాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులకు నష్టపరిహారము త్వరితగతిన మంజూరు చేయవలసిందిగా కోరుచున్నాము. కౌలు రైతు సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షులు వి సత్యనారాయణ. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఆదోని మండలంలో ఉన్నటువంటి జిల్లా అంతటా మరి ఆదోనిలో మరి అధిక వర్షం వలన మరి రైతులు పండించినటువంటి పత్తి అయితేనేమి, మిరప అయితేనేమి, అన్ని రకాల పంటలకు మరి ఈ అధిక వర్షం వల్ల
మొత్తం నాశనమైంది. వంక పక్కన ఉన్నటువంటి అయితేనేమి ఎక్కడ చూసినా మరి గ్రామంలో కూడా ఎక్కడ చూసినా నీళ్లు మాయములు, మరి పంటంతా మునిగిపోయింది. మరి తక్షణమే ఆదోని మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి మరి రైతులను ఆదుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ రోజు సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం. మరి తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి తక్షణం మరి కరువు మండలంగా ప్రకటించాలని చెప్పి పర్యటించి కరువు మండలంగా ప్రకటించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మరి గ్రామాల్లోన సిసి రోడ్లు అయితేనేమి డ్రైనేజీ లేక మరి గ్రామాల్లో అధిక మరి వర్షాల వలన మరి అక్కడ ఉన్నటువంటి రైతులైతేనేమి పిల్లలైతేనేమి పెద్దలైతేనేమి మరి రోగాలతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తక్షణమే మరి సిసి రోడ్లు డ్రైనేజీలు ఏర్పాటు చేసి మరి తాగునీరు సమస్యను కూడా పరిష్కరించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులు, రైతు సంఘం నాయకులు, డివిజన్ కార్యదర్శి ఎల్లప్ప గారు, అలాగే వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు గంగన్న గారు, అలాగే కౌంటర్స్ సంఘం జిల్లా అధ్యక్షుడైనటువంటి సత్యనారాయణ గారు, ఇక్కడ వచ్చినటువంటి నాయకులు అయితేనేమి గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు కూడా పేరు పేరున విప్లవాలు తీసుకుంటూ షేర్ చేసిన గ్రామంలో 5 సంవత్సరాల నుంచి ఈ సర్పంచ్ అయినప్పటి నుంచి కానీ ఇంతవరకు ఎవరైతే కానీ డ్రైనేజ్ లేకున్నట్లా నీటి మంచి నీళ్ళు కానీ సమస్య చాలా ఇబ్బందికరంగా ఉంది. సమ్మకాల నుంచి వాటర్ ట్యాంక్ సప్లై ఉందంట, వాళ్ళకి కానీ ఇబ్బందికరంగా ఉంది. ఎప్పుడైనా కానీ వాళ్ళకి అందుబాటులో నీళ్లు రోజు మినరల్ వాటర్ లో 2 రూపాయల ప్రకారంగా తెచ్చుకొని తాగుతున్నారు. కాబట్టి డ్రైనేజీలు చూసే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎవరింటి కాడ వాళ్ళు మురికి నీళ్లు, డెంగీ జ్వరాలు వస్తున్నాయి, పిల్లలకి చాలా ఇబ్బందికరంగా ఉంది. అదే ఒకటి ఫిల్టర్ బాయ్ ఊరు పక్కన ఉంది. ఆ ఫిల్టర్ బాయ్లోకి అన్ని నీళ్ళన్నీ వరద నీళ్ళన్నీ పోయి దాంట్లో పడి అవే ఫిల్టర్ అయ్యి ఆ ఊరికి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. మేము పరిశీలన చేసినాము. కానీ మొత్తం డ్రైనేజీలు వాడలోనే ఎక్కడ తిరిగేదానికి అవకాశం లేకున్నట్లా మొత్తము ఎక్కడ చూసినా అక్కడ మురికి కాలువలు నిండిపోయినాయి. కానీ దాన్ని వెంటనే ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఇప్పుడు కానీ ఫండ్స్ ఏం శాంక్షన్ అయిందంట, అయితే కానీ వాళ్ళు పట్టించుకోకుండా సెక్రటరీలు వాళ్ళు చాలా ఇబ్బందికరంగా పెడుతున్నారు. కాబట్టి వెంటనే తక్షణమే చర్య తీసుకోవాలి. నా పేరు రైతు సంఘం డివిజనల్ సెక్రటరీ ఎల్లప్ప మదిరే. ఈ రోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మార్కాపురం పట్టణంలోని కొండపల్లి రోడ్లో లక్ష్మీ చెన్నకేశవ గోశాలకు భూమి పూజ చేశారు. గొండ్లకమ్మ వాగు నుండి మార్కాపురం చెరువుకు వెళ్లి సప్లై ఛానల్ పూడికతీత పనులను ప్రారంభించారు. మార్కాపురం పట్టణంలోని శ్రీనివాస్ థియేటర్ పక్కన 20 రూపాయలకు భోజనం అందించే హోటల్ను ప్రారంభించారు. మార్కాపురం పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట అడ్వకేట్ గజ్జా అనిల్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కరిగిరి పట్టణంలోని పవిత్ర ఫంక్షన్ హాల్లో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు, కనిగిరి ఆర్డీఓతో కలిసి కనిగిరి డివిజన్ రెవెన్యూ సదస్సులో పాల్గొని ఆర్జీదారుల నుండి ఆర్జీలు స్వీకరించారు. ఈరోజు మార్కాపురం పట్టణంలో గోశాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. మార్కాపురంలో ఎప్పటి నుంచో కూడా ఈ ఆవులు అనేవి రోడ్లెంబడి తిరుగుతూ ఆ మార్కెట్ లో ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో వేసినటువంటి ఆ కుళ్ళిపోయినటువంటి కాయలు తిని విపరీతమైనటువంటి అనారోగ్యాన్ని బారిన పడుతూ డెవలప్మెంట్ అనేవి జరగకుండా పోతా ఉన్నాయి. అది కూడా కాకుండా ఈ కుళ్ళిపోయినటువంటి కాయలు, పండ్లు ఇవన్నీ తినడం వల్ల ఈ గోవులన్నీ కూడా స్వచ్ఛమైనటువంటి పేడను వేయకుండా దుర్గంధపూరితమైనటువంటి పేడను వేయడం వల్ల ఈ టౌన్ లో కూడా ప్రజలందరం కూడా కొంత అనారోగ్యానికి, అసౌకర్యానికి గురవుతా ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో గోశాలను ఏర్పాటు చేసి ఆ గోశాల ద్వారా ఈ గోమాతలకు న్యాయం మంచి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు గోశాలకు శంకుస్థాపన చేశాం. ఈ గోశాలలో ఎటువంటి రాజకీయాలకు అతీతంగా ఈ గోశాల అనేది డెవలప్మెంట్ అనేది చేయదలుచుకున్నాం. రాజకీయాలకు సంబంధం లేకుండా గోశాలను డెవలప్ చేసి గోవులన్నిటి అంటే ఒక మార్కాపూర్ లో ఉన్నటువంటి గోవులే కాదు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏ గోవునైనా సరే మేము చాకలేము, మాకు ఇబ్బందిగా ఉంది అనుకున్నటువంటి వాళ్ళు తీసుకొచ్చి మా గోశాలలో వదలొచ్చు. మేము ఆ గోశాలని ఇప్పటి నుంచి మాత్రం చాలా బ్రహ్మాండంగా గోశాల అంటే ఈ రకంగా ఉంటది అనే విధంగా తయారు చేస్తాం. అది కాక దాతలు కూడా చాలా మంది ముందుకు వస్తా ఉన్నారు. ఈ దాతల సహకారంతో గోశాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందేలా చేస్తాం. గోవులకన్నిటికి కూడా వెటనరీ డాక్టర్ని పిలిపించి
అన్ని రకాలుగా వైద్య సౌకర్యాలు కూడా చూపిస్తాం. ఆ గోవుల ద్వారా వచ్చేటువంటి పేడని కూడా మేము భవిష్యత్తులో రైతులకి అమ్మేదానికి కూడా సిద్ధపడతాం. ఎందుకంటే గోవులను డెవలప్ చేయాలి, గోశాలను డెవలప్మెంట్ చేయాలి. కాబట్టి మొత్తాన్ని కూడా ఒక 1.5 ఎకరా స్థలం అనేది మన మున్సిపాలిటీ తరఫున అలాట్ చేసాం. అలాగే కాంపౌండ్ వాళ్ళకి కూడా ఫెన్సింగ్ వాటికి కూడా 5 లక్షల రూపాయలు అలాట్ చేయించాం. ఈరోజు శంకుస్థాపన చేశాం. కాబట్టి ఈ వారం 10 రోజుల లోపల ఈ గోశాల అనేది 1 రూపాయలకి రాబోతా ఉంది. ఈ గోశాలకు దాతలందరినీ కూడా సహకరించమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. గోమాతకు దానం ఇచ్చినటువంటి వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళకి మంచి జరుగుతుంది అనేటువంటి నానుడి మన శాస్త్రాలు చెప్తా ఉన్నాయి. కాబట్టి ఈ శాస్త్రాలకు అనుగుణంగా మన మార్కాపూర్ లో ప్రజలు స్పందించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. ఉద్యమం పట్ల కూడా ప్రత్యేక దృష్టి పెడతా ఉన్నాం. మొన్న జరిగినటువంటి ఇటీవల మన మార్కాపూర్ కోనేరుని పారిశుద్ధ్యం కింద తీసుకొని మొత్తం కూడా శుభ్రం చేయించడం జరిగింది. అలాగే ఈరోజు ఏదైతే చెరువు సప్లై ఛానల్ ఉందో ఈ సప్లై ఛానల్లో నీళ్లు పోకుండా చాలా వరకు ఈ వ్యర్థాలని కూడా చెరువులో ఈ కాలువలో వేస్తూ అన్ని కూడా బ్లాక్ అయిపోయింది. దాన్ని కూడా శుభ్రం చేసేటువంటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. భవిష్యత్తులో ఈ మార్కాపూర్ని పరిశుభ్రంగా ఉంచి అనారోగ్యాల బారిన పడకుండా కాపాడుకోవాలన్న లక్ష్యంతో మా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పండగ వేళ విద్యార్థులకు కానుక ఇచ్చిన కూటమి ప్రభుత్వం, మంత్రి కొల్లు రవీంద్ర. 6 గ్యారెంటీలు అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్, గట్టు యాదవ్. ఆదోని మండలం కరువు మండలంగా ప్రకటించాలి భారత కమ్యూనిస్టు పార్టీ. గుండకమ్మ వాగు నుండి మార్కాపురం చెరువు పూడికతీత ప్రారంభించిన శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి.